తిరుమల కొండపైన వర్షం పడితే అబ్బా! ఎంత బ్యూటిఫుల్ వ్యూ అసలు. హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఎన్ని తిరుమల వ్లాగ్స్ వస్తున్నాయి గదా! మన ఛానల్‌లో. సో, అలా కుదురుస్తున్నాడనమాట దేవుడు అన్ని సార్లు తిరుమలకి వెళ్ళడానికి. ఇప్పుడైతే మేము లాస్ట్ వ్లాగ్‌లో చెప్పా కదా! మేము దర్శనానికి రెడీ అవుతున్నాము అని. స్టార్ట్ అయిపోతున్నాం దర్శనానికి. కాకపోతే మా అత్తకి అక్కనే వస్తుంది. మా అత్తకి దర్శనం టికెట్స్ లేవు కాబట్టి అక్కడ గోపురం అయినా చూపిద్దాము. చాలా ఇయర్స్ అయిపోయిందంట. ఎప్పుడో మా మామ ఉన్నప్పుడు వచ్చిందంట. తనకే గుర్తులేదు ఎప్పుడు వచ్చిందో అని. సో, అక్కడెళ్ళి స్వామివారి గోపురం అయినా చూపించి దర్శనం చేపిద్దాము అని చెప్పి పిలుచుకొని వెళ్తున్నాము. అలాగే డిన్నర్ కూడా కంప్లీట్ చేపిచ్చేసి రూమ్‌లో మళ్ళీ తనని వదిలిపెట్టి మేమైతే మళ్ళీ దర్శనం క్యూ లైన్‌లోకెళ్ళాలి. మామూలుగా నేనెప్పుడు బుక్ చేసినా కూడా నైట్ 6-9 లేకపోతే ఆ స్లాట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేనే బుక్ చేసుకుంటాను. ఎందుకంటే వీఐపీ దర్శనాలు చాలా తక్కువుంటాయి ఆ టైంలో. సో, వెయిటింగ్ టైమ్ తక్కువుంటుంది క్యూ లైన్స్‌లో. పొద్దున్నే పూట మీరేమైనా బుక్ చేసుకుంటే మాత్రం విపరీతమైన ఆహ్, ఆహ్, వెయిటింగ్ టైమ్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే అన్ని సార్లు అని చెప్పను. కానీ కొన్నిసార్లు చాలా ఆ షెడ్యూల్‌లో ఎక్కువ సేపు పెట్టేస్తారు. అందుకనే మేమెప్పుడూ ఈవినింగ్ టైమ్సే బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ లాజిక్ మీకు తెలుసా? తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలిసుంటుంది చాలా మందికి అనే అనుకుంటున్నాను. తెలీదు అంటే ఇలా ప్లాన్ చేయండి నెక్స్ట్ టైమ్ మీరు తిరుమలకెళ్ళినప్పుడు. మధ్యాహ్నం మేమొచ్చినప్పుడు వెంగమాంబలో ఫుల్ రష్ ఉన్నింది. పాపం ప్రసాదం కూడా ఇప్పియలేకపోయాం మా అత్తకి. అందుకని ఈసారైతే నైట్ డిన్నర్‌కి వెంగమాంబకే పిలుచుకొని ఎళ్తున్నాము. క్యూ అయితే ఏమీ లేదు. ఎందుకంటే మేము 6:30, 7 గంటలకి అట్లా వెళ్ళాము. ఆ టైంకి అసలు అంతగా రష్ అయితే లేకుండే. సో, ప్రశాంతంగా స్వామివారి గోపురం దర్శనం చేపిచ్చి, భోజనం కూడా ప్రసాదం తినిపిచ్చి, మా అత్తని డ్రాప్ చేసేసి మనం దర్శనం క్యూ లైకెళ్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా! క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఉందో. మేము దర్శనం టైంకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో బీభత్సం అక్కడ చూపిస్తాను మీకు ఈ వ్లాగ్‌లో. ఇది వరాహస్వామి అది మెయిన్ ఎంట్రన్స్. శ్రీశైలం ఇంకా మొదలైంది అహోబులను వింటాం సంపాదన పాలకి వచ్చే నీళ్లు మొదలై శ్రీశైలం దగ్గర లేదు. అమ్మో ఈడు మళ్ళీ పప్పిపోతే ఇంకా కష్టము. జూన్ ఎండింగ్, జులై ఆ టైంలో మేము వెళ్ళాము. ఫుల్లు వర్షాలు తిరుమలలో. ఎప్పుడు నేనైతే వర్షంలో దర్శనానికెళ్ళిందే లేదు. అందుకే మంచిగా మామూలు డ్రెస్ తీసుకొనెళ్ళింది నాకు చాలా హెల్ప్ అయింది. వర్షాకాలం వల్లే నేను ఎక్కువగా చీరలు తీసుకొని ఎళ్ళలేదు ఈసారైతే. సో, అది చాలా యూజ్ అయింది. చూస్తున్నారు కదా! ఎంత వర్షం పడుతుంది అని. యాక్చువల్లీ నడుచుకొని ఎళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అవ్వలేదు. అందుకనే అక్కడ టెంపుల్ దాకా మనం కార్‌లో వెళ్ళి అక్కడి నుండి గొడుగు తీసుకొని ఎళ్దాము అంటే, గొడుగు అలౌ చేస్తారో లేదో తెలీదు. మాకెప్పుడు అట్లా తీసుకొని ఎళ్ళలేదు. అలౌ చేస్తే చేయనీలే, లేదంటే పక్కన పెట్టేసి ఎళ్ళిపోదాము అన్న ధైర్యంతోనే తీసుకొని ఎళ్ళిపోయాము.
అలౌ చేశారులేండి. అది వేరే విషయము. కానీ ఎంత వర్షం అంటే నిజంగా తిరుమల మామూలుగా చూడడం వేరే. కానీ వర్షంలో తిరుమల చూడడం ఇంకొక లెవెల్ సాటిస్ఫాక్షన్. ఎంత అద్భుతంగా ఉంది ఆ ఎన్విరాన్మెంట్ ఆ టైంలో అంటే నిజంగా మాటల్లో అయితే నేను వర్ణించలేను. అంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. తినచ్చు మనం, ఏం పరాడిందే ఏమి తిరుమల కొండ కాబట్టి ఎలా వర్షం పడితే ఎక్కడ స్లోప్ ఉందో అక్కడ నీళ్లు పారుతూ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ కార్ పార్క్ చేసి ఉంటే కింద నీళ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ ఫోర్స్ కి అసలు దిగడానికి అవ్వలేదు. టైం ఎంత? 12:43. ఇప్పుడు అయిపోయిందండి మా దర్శనం. Drive mode activated. వర్షం ఇప్పుడు అయిపోయింది. సారీ, దర్శనం ఇప్పుడు అయిపోయింది. 12:43 టైం. ప్రశాంతంగా ఉంది తిరుమల కొండ. జాగ్రత్తన్నా. అసలు ఈడ ఫుడ్ చేస్తా అంటే తింటానే ఉంటారు. ప్రసాదం దొరుకు 11 to 5. నైట్ రూమ్స్ కావాలంటే దొరికెళ్ళలేదు తిరుమలలో. పొద్దున్నే రావాలి. అందుకే కదా నేను ఫస్ట్ కొండెక్కిచ్చేసింది. మనం నిదానంగా ఆడ తిరుక్కొని వచ్చిందంటే రూమ్స్ కూడా దొరికెళ్ళచ్చు. కాంప్లెక్స్ ఉందా? అంత ఓపెన్ లేదు ఈరోజు. కాదు, ఓపెన్ ఉంటుందా? జనాలు వీళ్ళు నిద్రపోరా? డైలీ ఇప్పుడు మనకి ఏదో 1 డే అంతే, వీళ్ళకి డైలీ ఇట్లే ఉంటే వాళ్ళు హెల్త్ ఎట్లా? పొద్దున్న ఒకరు ఉంటారు, నైట్ ఒకరు ఉంటారు, అంతే. షిఫ్ట్స్ చేస్తారేమో. 24 గంటలు ఉండే పలికి అనిపించారు. షిఫ్ట్స్ చేసి ఎంత బిజినెస్ అవుతుందా? ఓ, మేము వచ్చేస్తే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మంది. సప్తగిరి గెస్ట్ హౌస్. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో మా అత్తతో కలిసి నేనైతే షాపింగ్ చేస్తాను. సో ఏమేమి చేస్తాము, ఏమేమి కొనుక్కుంటాము అని ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. సో చాలానే కొనుక్కున్నాం ఈసారి, ఎందుకంటే మేము అక్కడ ఉండగానే మాకు ఒక మంచి గుడ్ న్యూస్ తెలిసింది. సో దానికోసం తీసుకుంటాము. సో ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.